హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 3 రహస్యాలను నీ ప్రాణమిత్రునికి కూడా చెప్పకండి. ఒకటవది, నీ రహస్యాలు. నీ రహస్యాలను కూడా ఎవరికీ చెప్పవద్దు. అది మీ బంధువులకైనా నీ ప్రాణమిత్రునికైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు. మీకు కొన్ని ఎవరికి చెప్పుకోకూడని రహస్యాలు ఉంటాయి. అవి ఇలాంటి వారికి చెప్పారనుకోండి, వాళ్ళు ఎప్పుడూ మీ సైడే ఉండరు కదా. కాలం గడుస్తున్న కొద్దీ ఎవరిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఎవరికీ తెలియదు. నీకు నీ ప్రాణమిత్రుడు ఎంత మంచి నమ్మకస్తుడైనా సరే మీ రహస్యాలను చెప్పకండి. కొన్ని రహస్యాలు ఎవరికైనా చెప్తే వాటి వల్ల మీకు అనుకోని ముప్పు రావచ్చు. దానిని మీరు ఎప్పటికీ రహస్యంగానే ఉంచాలనుకుంటే ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు. మీ బంధువులకు చెప్పినా ఏదో ఓ రోజు మీకు వాళ్లకు పడనప్పుడు ఎన్నో రోజుల నుండి మీ మనసులో దాచుకున్న ఆ రహస్యాన్ని అందరికీ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రహస్యాలనేవి ఎవరికి తెలిసినా పర్లేదు అనుకుంటే, వాటి వల్ల మీకు ఏ ఇబ్బందులు రావు అని అనుకుంటే ఆ రహస్యాలను ఎవరితోనైనా చెప్పుకోవచ్చు. కానీ ఆ రహస్యాల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందో వాటిని ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. చివరికి నీ ప్రాణమిత్రుడైనా సరే చెప్పకండి. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఆ రహస్యాలను నీ ప్రాణం పోయే వరకు ఎవరికీ చెప్పకండి. రెండవది, నువ్వు దాచుకున్న ధనం. నువ్వు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా దాచుకున్న ధనం గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. మీకు ఎంతైనా ధనం ఉండనివ్వండి, దాని గురించి దయచేసి ఎవరితో పంచుకోవద్దు. ఎందుకంటే మీకు అందరూ మంచిగానే సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఎందరో ఉండవచ్చు, కానీ మీరంటే పడని వాళ్ళు కూడా ఉంటారు. మీ సంపాదన చూసి ఓర్వలేని వాళ్ళు కూడా ఉంటారు. మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ఉండేవాళ్ళు చాలా ప్రమాదం. మీ ముందు మంచిగా నవ్వుతూ మాట్లాడతారు, మీ వెనక మీ గురించి 10 మందికి చాలా నీచంగా మాట్లాడతారు. ఇలా నటించే వాళ్ళను అస్సలు నమ్మరాదు. మన ముందు చెడాపెడా మాట్లాడే వాళ్ళనైనా నమ్మవచ్చు, కానీ వెనకాల గోతులు త్రవ్వే వాళ్ళను అస్సలు నమ్మకండి. నీ రక్త సంబంధికులకు, అంటే నీ భార్యకో నీ కొడుక్కో లేదా నీ కూతురుకో చెప్తే పర్లేదు. ఎందుకంటే వాళ్ళు నీ భార్య, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు కాబట్టి వారికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు. మీ బాధనైనా మీ సంతోషాలైనా పంచుకునేది వీరితోనే. మీరు ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళు మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పరు. కాబట్టి మీ ధనం గురించి బయటి వ్యక్తులకు ఎవ్వరికీ చెప్పకండి. ఇక మూడవది, మీ ఇంటి గుట్టు. మీ ఇంటి గుట్టు గురించి కూడా ఎవరితో చెప్పకూడదు. ఎందుకంటే మీ ఇంట్లో జరిగే విషయాలు కావచ్చు, మీ ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు, ఏదైనా ఉండవచ్చు. వాటి గురించి పరాయి వ్యక్తులకు చెప్పారనుకోండి, మీరు చాలా సమస్యల్లో పడతారు. మనకు బాధ కలిగినప్పుడు తట్టుకోలేక ఇతరులకు చెప్తూ ఉంటాము, కానీ అది చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు మీ బాధ తట్టుకోలేక వాళ్ళతో చెప్పుకుంటే మనం చెప్పింది విని అయ్యో పాపం అలా జరిగిందా అని ఎంతో బాధపడతారు. కానీ ఎప్పుడైనా మనకు వాళ్లకు ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు ఇతరులకు చెప్తూ ఉంటారు. అనవసరంగా వాళ్లకు చెప్పి మీకు మనశ్శాంతి కరువయ్యేలా చేసుకుంటారు. అప్పుడు అందరి దృష్టిలో చులకన అవుతూ మనశ్శాంతి లేకుండా ఉంటారు. దీనివల్ల మీ ఫ్యామిలీలో ఉన్న వారి గురించి కూడా చెడుగా అనుకుంటారు. మీకు అంత బాధగా అనిపించినప్పుడు మీ మనసులోని బాధని ఆ భగవంతునితో చెప్పుకోండి. మీకు కాస్తైనా మనశ్శాంతిగా ఉంటుంది. మీకు భారం తగ్గినట్టుగా ఉంటుంది. అంతేకాని ఈ పాడు జనాలకు మీ ఇంటి గుట్టు చెప్పి మీ మనశ్శాంతిని కోల్పోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్లో తెలియజేయండి. అలాగే కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.